మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న వార్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. మన పొరుగు దేశాలు ఏకంగా లాక్డౌన్లు అనౌన్స్ చేశాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశాయి, స్కూల్స్ కూడా క్లోజ్ చేశాయి. కరెంట్ సేవ్ చేయడానికి జనాలు స్నానం చేయడం కూడా తగ్గించేశారంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైంలో ఈ వార్ మొదలై నెల రోజులు దాటుతున్నా మన భారతదేశం ఎలాంటి ఆప్షన్ వెతుకుతోందా అని మీకు డౌట్ రావచ్చు. రష్యా దగ్గర ఆయిల్ కొనకుండా ఆపాలని ట్రంప్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాడో మనందరికీ తెలుసు. అయినా సరే ఈ వారి మధ్యలో మన భారత్ రష్యాతో ఒక సాలిడ్ డీల్ సెట్ చేసుకుందా అంటే అవుననే చెప్పాలి. ఈ క్రైసిస్ టైంలో రష్యా మన భారతదేశ ట్రెజరీని ఫుల్ చేస్తుందనే చెప్పాలి. ఒక రకంగా చూస్తే ఈ ఆయిల్ క్రైసిస్ టైంలో రష్యా మనకు ఒక బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయింది. పాత రిలేషన్స్ ఎప్పుడు కరెక్ట్ టైం వచ్చినప్పుడు తమ పవర్ చూపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. భారత్ రష్యా రిలేషన్స్ ఇప్పుడు ఒక రేంజ్లో టర్న్ తీసుకుంటున్నాయి. ఇరాన్ జలసంధిని బ్లాక్ చేసినప్పుడు రష్యా ఏమాత్రం ఆలోచించకుండా తన ఆయిల్ ట్యాంకర్లను మన భారత్ వైపు డైవర్ట్ చేసింది. ఆ తర్వాత గ్యాస్ ట్యాంకర్లను కూడా పంపింది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే కోల్ అంటే బొగ్గుని రష్యా భారీ లెవెల్లో మన భారతదేశ పోర్టులకు పంపుతుంది. క్రైసిస్ వస్తే చాలు తన ఓల్డ్ అండ్ బెస్ట్ పార్ట్నర్కి నేనున్నాను అంటూ రష్యా ఎప్పుడు ముందుంటుందని మరోసారి ప్రూవ్ చేసుకుంది. న్యూఢిల్లీకి రష్యా ఎప్పుడు రాక్ సాలిడ్గా సపోర్ట్ ఇస్తుందని క్లియర్గా అర్థమైపోయింది. ఈ ప్రాబ్లం కేవలం మనకే కాదు, వరల్డ్ మొత్తానికి ఒక టెన్షన్ తెచ్చిపెట్టింది. ఇలాంటి టైంలో భారత్ రష్యా వైపు చూస్తే వాళ్ళు అసలు డిసప్పాయింట్ చేయలేదు. ఈసారి మ్యాటర్ కేవలం ఆయిల్ వరకే ఆగిపోలేదు. భారత్ రష్యా నుండి టాప్ క్వాలిటీ కోల్ ఇంపోర్ట్స్ అమాంతం పెంచేసింది. ఈ బొగ్గు మన పవర్ ప్లాంట్లకి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఫుల్ ఎనర్జీ ఇస్తుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్న ఈ టైంలో మన దేశ కరెంట్ గ్రిడ్ ఆగిపోకుండా నడవాలంటే ఈ రష్యన్ బొగ్గు మనకు ఒక పెద్ద రిలీఫ్. మన అవసరాన్ని అర్థం చేసుకున్న రష్యా ఏమాత్రం లేట్ చేయకుండా బొగ్గుతో ఫుల్ అయిన భారీ కార్గో షిప్స్ను మన భారతదేశ పోర్టులకు పంపించేసింది. వీటి ట్రేడింగ్ ఎంత స్పీడ్గా వెళ్తుందంటే లాస్ట్ 4 months డేటా చూస్తే మీకే అర్థమవుతుంది. మార్చ్ ఫస్ట్ వీక్ నుండి రష్యా కోల్ ఇంపోర్ట్స్ పీక్స్కి వెళ్ళిపోయాయి. ఈ నెల మొదటి 21 రోజుల్లోనే చూసుకుంటే లాస్ట్ మంత్ ఫిబ్రవరితో కంపేర్ చేస్తే ఏకంగా 25% పెరిగాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది ఇంకా క్రేజీగా ఉంది. దాదాపు 50% ఇంపోర్ట్స్ పెరిగాయి. అంటే మన దేశంలో పవర్ కట్స్ రాకుండా భారత్ ఎంత ఫాస్ట్గా తన స్ట్రాటజీ మార్చుకుని రష్యా మీద డిపెండ్ అయిందో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్ పెరుగుతున్నాయి, ఎర్ర సముద్రం రూట్లో అటాక్స్ జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో రష్యా బొగ్గు మీద మన భారత్ మరింత డిపెండ్ అవ్వబోతుంది అని ఎక్స్పర్ట్స్ గట్టిగా చెబుతున్నారు. మార్చి ఎండింగ్ కల్లా ఈ ఇంపోర్ట్స్ 35% వరకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే రాబోయే రోజుల్లో మన పోర్టుల దగ్గర రష్యా కోల్ షిప్స్ క్యూ కట్టబోతున్నాయి. ఈ నల్ల బంగారం మన ఎకానమీకి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి పవర్ డిమాండ్ పీక్స్కి వెళ్తుంది. ఇలాంటి టైంలో పవర్ ప్లాంట్లలో బొగ్గైపోతే దేశమంతా పవర్ కట్స్తో చీకటైపోతుంది. ఒక పక్క రష్యాతో ఆయిల్, బొగ్గు మ్యాటర్ ఇలా స్మార్ట్గా డీల్ సెట్ చేసుకున్న మన భారత్ ఇంకో పక్క ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మరో మాస్టర్ స్ట్రోక్ వేసింది. అదేంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి వీడియో చూస్తున్నారో రాయండి. అమెరికా, చైనా, రష్యాలు ఇరాన్ ఇష్యూలో బిజీగా ఉంటే మన భారతదేశం మాత్రం సడన్గా మన పవర్ఫుల్ C-17 గ్లోబ్ మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్ని ఏకంగా సౌత్ అమెరికాలోని గయానాలో ల్యాండ్ చేసి అందరికీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. గల్ఫ్ కంట్రీస్లో అటాక్స్ జరుగుతుంటే వరల్డ్ అంతా అటే చూస్తుంది. కానీ మన భారత్ ఫోకస్ మాత్రం 1000 కిలోమీటర్ల దూరంలో డెవలప్ అవుతున్న ఒక కొత్త పవర్ సెంటర్ మీద పడింది. ఓవర్ నైట్లో భారత్ 2 మేక్ ఇన్ భారత్ డోర్నియర్ 28 ఎయిర్ క్రాఫ్ట్లను గయానాకు డెలివరీ చేసేసింది. ఇది నార్మల్ విషయం కాదు. 2026 కల్లా గ్లోబల్ సప్లై చైన్ మొత్తం కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్లో ఇలాంటి డెలివరీ ఇవ్వడం నిజంగా గ్రేట్. పెద్ద పెద్ద దేశాలు తమ మిసైల్స్ లెక్క పెట్టుకుంటుంటే మన C-17 గ్లోబ్ మాస్టర్ అట్లాంటిక్ ఓషన్ క్రాస్ చేసి గయానాలోని చెడ్డీ జగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. దానిలో మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన 2 సూపర్ పవర్ఫుల్ డోర్నియర్ 220 AD విమానాలు ఉన్నాయి. అసలు గయానా లాంటి చిన్న కంట్రీకి ఈ విమానాలు ఎందుకురా బాబు అని మీరు అనుకోవచ్చు. మ్యాటర్ ఏంటంటే గయానాలో రీసెంట్గా బోలెడంత ఆయిల్ రిజర్వ్లు దొరికాయి. ఇక చైనా వాళ్ళు ఆ ఆయిల్ మీద కన్నేశారు. కానీ మన భారత్ కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టెప్ వేసి గ్లోబల్ సౌత్కు అసలైన లీడర్ ఎవరో చూపించేసింది. కొంచెం ఈ టైమింగ్ లాజిక్ చూడండి. 2026 స్టార్టింగ్ నుండి సౌత్ అమెరికాలో
ఫుల్ డిస్టర్బెన్స్ నడుస్తుంది. గయానాకు వాళ్ళ పొరుగు దేశం వెనిజులాకు మధ్య పెద్ద బార్డర్ ఇష్యూ నడుస్తుంది. ఆయిల్ మినరల్స్ ఫుల్గా ఉన్న గయానాలోని ఎస్సకీబో ఏరియా మాదే అని వెనిజులా అంటుంది. అందుకే గయానాకు తమ బార్డర్లను ప్రొటెక్ట్ చేసుకోవడానికి చిన్నదైనా సరే పక్కాగా పనిచేసే పవర్ఫుల్ పెట్రోలింగ్ వెహికల్ కావాల్సి వచ్చింది. కరెక్ట్గా ఇక్కడే మన డోర్నియర్ 220 AD ఎంట్రీ ఇచ్చింది. ఈ విమానం కేవలం గాల్లో ఎగరడం వరకే కాదు, సముద్రం అడుగున దాక్కున్న శత్రువుల మూమెంట్స్ను పసిగట్టడంలో కూడా దీనికి సాటి లేదు. దీన్ని గయానాకు ఇవ్వడం ద్వారా భారత్ ఏకంగా ఆ ఏరియాలో ఎంటర్ అవ్వడమే కాదు, వెనిజులాకు చైనాకు డైరెక్ట్గా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది. ఈ విమానం ఫ్యూచర్స్ వింటే భారత్ వాళ్ళకి నిజంగానే ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చిందని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఒక మల్టీపర్పస్ లైట్ యూటిలిటీ ఎయిర్ క్రాఫ్ట్. సింపుల్గా చెప్పాలంటే ఆల్రౌండర్ అన్నమాట. దీని సెన్సార్లు, రేడార్ ఎంత అడ్వాన్స్డ్ అంటే సముద్రంలో ఎంత చిన్న బోట్ కదిలినా ఇట్టే ట్రాక్ చేసేస్తాయి. గయానాకు చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. అక్కడ పెద్ద పెద్ద ఆయిల్ షిప్స్ ఉంటాయి. వాటిని సముద్రపు దొంగల నుండి కాపాడడానికి మన డోర్నియర్ కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు. ఇది చాలా చిన్న రన్వే మీద కూడా ఈజీగా టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది. అంటే రిమోట్ ఏరియాలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే సెకండ్స్లో రీచ్ అవుతుంది. కానీ ఈ స్టోరీలో మెయిన్ హీరో మన C-17 గ్లోబ్ మాస్టర్. ఒక్కసారి ఆలోచించండి, మన భారతదేశం నుండి గయానాకు 15,000 కిలోమీటర్ల పైనే డిస్టెన్స్ ఉంటుంది. అంత దూరం 2 విమానాలను సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేయడం ఈజీ టాస్క్ కాదు. మన భారత్ లాజిస్టిక్స్ కెపాసిటీ ఏంటో ఈ ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచానికి చూపించింది. ఇది దిగగానే అక్కడి డిఫెన్స్ ఆఫీసర్లు అవాక్కయ్యారు. భారత్ ఇంత ఫాస్ట్గా, ఇంత ప్రొఫెషనల్గా వెపన్స్ డెలివరీ చేస్తుందని వాళ్ళు నమ్మలేకపోయారు. ఇది కొత్త భారత్. ఇకపై ఊరికే ప్రామిస్ చేయడం కాదు, డైరెక్ట్గా యాక్షన్లో చూపిస్తుంది. దీనివల్ల మెయిన్గా చైనాకు బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్లుగా సౌత్ అమెరికా కంట్రీస్ను అప్పుల ఊబిలో దించాలని చైనా చాలా ట్రై చేస్తుంది. గయానా కూడా తమ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో పడుతుందని చైనా కలలు కంది. కానీ గయానా భారత్ మీద ట్రస్ట్ ఉంచింది. పైగా ఈ విమానాలు కొనడానికి మన భారత్ వాళ్లకు ఏకంగా 150 కోట్ల రూపాయల లైన్ ఆఫ్ క్రెడిట్ కూడా ఇచ్చింది. చూసారా, ఇది మన సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ పర్ఫెక్ట్ కాంబినేషన్. భారత్ ఎప్పుడు చైనాలాగా ల్యాండ్ గ్రాప్ చేసే రకం కాదని, క్రైసిస్ టైంలో హెల్ప్ చేసే రియల్ పార్ట్నర్ అని మరోసారి ప్రూవ్ అయింది. 2026 మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్కు ఒక గోల్డెన్ పీరియడ్గా మారుతుంది. ఈ స్టాట్స్ చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ నాటికి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 35,000 కోట్లు క్రాస్ చేయబోతున్నాయి. 10 ఏళ్ల క్రితం వెపన్స్ కొనుక్కునే కంట్రీస్లో మనం టాప్లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయుధాలు అమ్మే టాప్ 25 కంట్రీస్లో మనం కూడా ఉన్నాం. ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైల్స్ అయినా, ఆర్మేనియాకు పినాకా రాకెట్ లాంచర్లైనా, ఇప్పుడు గయానాకు డోర్నియర్ విమానాలైనా మన భారత్ అంతటా తన స్టాండర్డ్ చూపిస్తుంది. ఇదంతా ఒకప్పుడు జనాలు లైట్ తీసుకున్న మేక్ ఇన్ భారత్ ప్రోగ్రాం వల్లే పాసిబుల్ అయింది. ఈరోజు అదే ప్రపంచానికి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. ఈ డీల్ వెనుక ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. మన భారతదేశానికి చెందిన టాప్ ఆయిల్ కంపెనీలు గయానా ఆయిల్ బ్లాక్స్లో హెవీగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మన ఫండ్స్ అక్కడ పెట్టినప్పుడు దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కదా. గయానాను స్ట్రాంగ్ చేయడం ద్వారా భారత్ యాక్చువల్గా తన సొంత ఎకనామిక్ బెనిఫిట్స్ని సేఫ్ చేసుకుంటుంది. గయానా సేఫ్గా ఉంటే అక్కడ నుండి మనకు వచ్చే ఆయిల్ కూడా సేఫ్గా ఉంటుంది. ఇది మనకు ఫండ్స్, గ్లోబల్ ఇమేజ్, ఫ్యూచర్ ఎనర్జీ సెక్యూరిటీ అన్నీ ఇచ్చే ఒక ఎక్సలెంట్ డీల్. ఇరాన్తో మనకు ఎప్పుడు పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయి. కానీ మారుతున్న గ్లోబల్ పాలిటిక్స్లో భారత్ న్యూట్రల్గా ఉండడమే బెస్ట్ అని డిసైడ్ అయింది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్ స్పీక్స్లో ఉన్నప్పుడు భారత్ చాలా స్మార్ట్గా లాటిన్ అమెరికా వైపు టర్న్ అయింది. యాక్ట్ వెస్ట్, యాక్ట్ ఈస్ట్ తర్వాత ఇప్పుడు యాక్ట్ సౌత్ అంటూ కొత్త స్టెప్ వేసింది. మన భారత్ ఎంత సైలెంట్గా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటుందో చూసి అమెరికా కూడా సర్ప్రైజ్ అవుతుంది. కానీ అక్కడ చైనాను కౌంటర్ చేయడానికి భారత్ లాంటి బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇంకొకటి లేదని అమెరికాకు కూడా బాగా క్లారిటీ ఉంది. అందుకే వాషింగ్టన్ సైలెంట్గా మన గ్రోత్ని అబ్జర్వ్ చేస్తుంది. ఈ డోర్నియర్ విమానం వల్ల గయానా లాంటి తక్కువ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న కంట్రీస్కు చాలా బెనిఫిట్. మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. పైగా ఇది నిఘా పెట్టడమే కాకుండా పారాచూటిస్టుల కోసం, ఇంజ్యూర్ అయిన సోల్జర్స్ని తీసుకెళ్లడానికి, విఐపీల ట్రావెల్ కోసం ఇలా మల్టిపుల్ పర్పస్లకి యూజ్ అవుతుంది. పైగా మనోళ్ళు విమానాలు ఇచ్చి సైలెంట్ అవ్వలేదు. వాటిని ఆపరేట్ చేయడానికి గయానా పైలట్లకు, ఇంజనీర్లకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం కేవలం ప్రొడక్ట్ ఇవ్వడమే కాదు, దాన్ని ఎలా వాడాలో కూడా ట్రైన్ చేస్తాము అన్నమాట. అందుకే ఆఫ్రికా నుండి సౌత్ అమెరికా దాకా
అందరూ మన ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పనిచేస్తున్న పేస్ చూస్తుంటే నిజంగానే ప్రౌడ్గా అనిపిస్తుంది. ఈ డోర్నియర్ సక్సెస్తో మన తేజస్ ఫైటర్ జెట్, ప్రచండ్ హెలికాప్టర్ల మీద కూడా చాలా కంట్రీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మన C-17 గ్లోబ్ మాస్టర్ అంత దూరం వెళ్ళి సేఫ్గా డెలివరీ చేయడంతో గ్లోబల్ సప్లై చైన్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. ఒకప్పుడు మనల్ని లైట్ తీసుకున్న కంట్రీస్ ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్ట్రీ ముందు లైన్లో నిలబడుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే గయానాతో మన రిలేషన్స్ కేవలం డిఫెన్స్ వరకే ఆగిపోలేదు. అగ్రికల్చర్, హెల్త్ కేర్, IT సెక్టార్లో కూడా మన భారత్ వాళ్ళకి ఫుల్గా బ్యాకప్ ఇస్తుంది. కానీ ఈ డిఫెన్స్ డీల్ వల్ల వాళ్ళ సావరెనిటీని ప్రొటెక్ట్ చేయడంలో మనం సపోర్ట్ చేస్తామని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. గయానాకు డోర్నియర్ ఇవ్వడం ద్వారా ఫ్యూచర్లో ఏ కంట్రీ అయినా గయానా మీద ప్రెషర్ పెడితే మన భారత్ సైలెంట్గా ఉండదని ఒక స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఇది మన కొత్త ఫారిన్ పాలసీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్. ప్రజెంట్ జనరేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. డోర్నియర్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఆపోజిట్ కంట్రీస్ రేడియో ఫ్రీక్వెన్సీలను, రేడార్ సిగ్నల్స్ని ఈజీగా బ్లాక్ చేయగలవు. అంటే ఎనిమీ షిప్స్ వాళ్ళ బార్డర్ దరిదాపుల్లోకి వచ్చినా ముందే డిటెక్ట్ అవుతాయి. ఒక చిన్న కంట్రీకి ఇంతకంటే పెద్ద సెక్యూరిటీ షీల్డ్ ఏముంటుంది? మన డోర్నియర్ ఇప్పుడు గయానా ఆర్మీకి కళ్ళు చెవులులాగా సెట్ అయిపోయింది. దీనివల్ల భారత్కు యూజ్ ఏంటి అని చాలామందికి డౌట్ వస్తుంది. సింపుల్గా ఆన్సర్ గ్లోబల్ డామినెన్స్. మేక్ ఇన్ భారత్ లోగో ప్రపంచమంతా కనిపిస్తుంటే ఆ ఫీలింగే వేరు కదా. మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.